Hi, good morning, all. So, as of now, we have completed what are the types of accounts. Okay, real accounts, personal accounts, nominal accounts, real accounts, and we are also seeing the types of accounts in the personal accounts like natural personal accounts. What are the natural personal accounts? Then artificial personal accounts, representative personal accounts, and I have quoted some of the examples and I have explained in detail. Okay, so about this accounts types, do you have any doubts? Let me know. I will I mean clear the doubts first, then I will go to the next topic. So to understand the next topic, that is golden rules of accounting. To understand these types of accounts is must and should అన్నమాట. ఓకే, ఈ ఎగ్జాంపుల్ లో కానీ లేకపోతే టైప్స్ ఆఫ్ అకౌంట్స్ లో కానీ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. ఎనీవన్? Nothing from my side. ఓకే, నెక్స్ట్ అదర్స్. My side also clear. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్ రైట్ నౌ వాట్ ఈస్ ద పర్సనల్ అకౌంట్, what is real account, what is nominal accounts. So if I have given some examples, you can discriminate, right? What is personal account, what is real account, what is nominal account. All. Yes. Yes. Okay. Next topic is golden rules of accounting. వరల్డ్ లో మనం ఎక్కడ పోయినా కానీ ఎంటైర్ అకౌంటింగ్ విల్ బి బేస్డ్ ఆన్ దిస్ అకౌంట్ టైప్స్ అండ్ దీస్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఇక్కడ దెర్ ఇస్ నో ఎక్సెప్షనల్. సో మనం ఏదైనా లా చదువుకునేటప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట మనకి, బిజినెస్ రిలేటెడ్ గా అంటే దేనికైనా కూడా. యాజ్ పర్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1972, మైనర్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్ అని ఉంటుంది అనమాట. బట్ దానికి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. సో ఇఫ్ ద మైనర్ ఈజ్ ఇన్ ఏ పొజిషన్ టు టేక్ ద హెల్ప్ టు సర్వైవ్ హిజ్ లైఫ్, అలాంటి కేసెస్ లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ తనకి సమ్ యాక్సిడెంట్ జరిగింది. సో అది నేను ఐ మీన్ ఒక పర్సన్ ఏం చేశాడంటే అది అబ్జర్వ్ చేసి తను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి తన ఖర్చులతోటి, సొంత ఖర్చులతోటి ఆ తన యొక్క ప్రాణాలను కాపాడాడు అనమాట. అప్పుడు ఏంటంటే మామూలుగా ఏంటంటే యాజ్ పర్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అంటే ది కాంట్రాక్ట్ విత్ మైనర్ ఇస్ వాయిడ్ ఎబినిషియో అంటారన్నమాట. వాయిడ్ ఎబినిషియో అంటే ఏంటంటే ఫస్ట్ నుంచి అది చెల్లుబాటు అవ్వదు అని అర్థం అనమాట. అయితే కొన్ని కేసెస్ లో తన లైఫ్ ని కాపాడే విషయంలో, లేకపోతే కొన్ని నెసెసరీ గూడ్స్, తను బాగా ఆకలిగా ఉన్నాడు, ఆ ఇప్పుడు ఆకలి తీర్చలేకపోతే తను ఐ మీన్ చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు, లేకపోతే తనకి యాక్సిడెంట్ జరిగింది, తనకి ట్రీట్మెంట్ చేయించకపోతే ఆ చనిపోతాడు. అలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం అతన్ని ఆ పర్సన్ సేవ్ చేశాడు, హాస్పిటల్ తీసుకెళ్ళాడు, ఒక 1 lakh రూపీస్ ఖర్చు పెట్టి తన ప్రాణాలను కాపాడాడు అన్నమాట. అప్పుడు ఆ పర్సన్ యొక్క ఐ మీన్ ఆ మైనర్ యొక్క
ఎసెట్స్ లో నుంచి, ఐ మీన్ ప్రాపర్టీస్ లో నుంచి ఆ 1 lakh రూపీస్ ని రికవరీ చేసుకునే రైట్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద ఎక్సెప్షనల్ కేస్ ఫర్ ఐ మీన్ మైనర్ విత్ కాంట్రాక్ట్ విత్ మైనర్ ఈజ్ వైడ్ ఎబినిషియో. సో అట్లా ప్రతి దానికి, ప్రతి ఒక్క ప్రతి చట్టంలో కూడా, ప్రతి యాక్ట్ లో కూడా ఏదో ఒక సందర్భంలో కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి అనమాట మనకి స్టాండర్డ్ రూల్స్ కి. కానీ దిస్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ కి దెర్ ఇస్ నో ఎక్సెప్షన్స్. నువ్వు ఎక్కడ వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ రూల్ ఇలానే ఉంటది. అదే ఫిక్స్డ్ అనమాట. నువ్వు బ్లైండ్ గా ఫాలో అయిపోవచ్చు అనమాట ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనే దాన్ని. సో వాట్ ఈస్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్? ఇప్పుడు మనము పైన క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అనేవి చూసాం కదా. ఆల్ ద అబౌవ్ క్లాసిఫైడ్ అకౌంట్స్ హ్యావ్ 2 rules ఫర్ ఈచ్. ఓకే, ఆల్ ద అబౌవ్ క్లాసిఫైడ్ అకౌంట్స్. క్లాసిఫైడ్ అకౌంట్స్ ఏమన్నా మనం పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్స్ అనుకున్నాం. హ్యావ్ 2 rules ఫర్ ఈచ్. అంటే ప్రతి ఒక్క పర్సనల్ అకౌంట్, ఐ మీన్ ప్రతి ఒక్క టైప్స్ ఆఫ్ అకౌంట్స్ కి వి విల్ బి హ్యావింగ్ 2 rules. వన్ ఈజ్ రిలేటెడ్ టు వన్ రిలేటెడ్ టు డెబిట్, అండ్ వన్ రిలేటెడ్ టు క్రెడిట్. వీటిని డెబిట్, క్రెడిట్ అని అంటాము. ఎక్కడ అంటామంటే ఫర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్. ఓకే, అంటే మనం ఇప్పటి వరకు చదువుకున్నటువంటి టైప్స్ ఆఫ్ అకౌంట్స్ లో ప్రతి ఒక్క అకౌంట్స్ కి, ప్రతి ఒక్క క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ కి, ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ అకౌంట్స్ ఉన్నాయి, దానికి 2 rules ఉంటాయి. వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్ అనేది. రియల్ అకౌంట్స్ ఉన్నాయి, దానికి 2 rules ఉంటాయి. వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్ అనేది. అదేవిధంగా నామినల్ అకౌంట్స్ ఉన్నాయి, దానికి 2 rules ఉంటాయి. వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్ అనేది. ఈ డెబిట్ క్రెడిట్ క్లాసిఫికేషన్ ఎప్పుడు చేస్తాం మనము, ఎక్కడ చేస్తాం మనము? ఫర్ రికార్డింగ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఓకే, మనము బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేసేటప్పుడు డెబిట్ క్రెడిట్ అని ఫాలో అవుతాము యాజ్ పర్ ద డబుల్ ఎంటిటీ కాన్సెప్ట్. డబుల్ ఎంటిటీ కాన్సెప్ట్ ఫస్ట్ లోనే మీకు చెప్పాను, సింగిల్ ఎంట్రీ కాన్సెప్ట్, డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ అని. యాజ్ పర్ ద డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ దెర్ షుడ్ బి మినిమం ఆఫ్ 2 line items or 2 accounts we have to record in the books of accounts. That is called, one is debit line item, second one is credit line items. And also the debit amount should be equal to the credit amount. ఓకే, అదే అసలు డబుల్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే అదనమాట. డెబిట్ షుడ్ బి ఈక్వల్ టు ద క్రెడిట్. మనం ఏ ట్రాన్సాక్షన్ తీసుకున్నా కానీ డెబిట్ లో అమౌంట్ ఎంత రాసామో క్రెడిట్ లో కూడా సేమ్ అమౌంట్ ఉంటుంది అనమాట. అప్పుడే మనకి డబుల్ ఎంటిటీ కాన్సెప్ట్ అనే ఆ రూల్ ని సాటిస్ఫై చేయగలుగుతాం. డెబిట్ ఒక 100 రూపీస్ ఉంది, క్రెడిట్ 50 రూపీస్ ఉంటే అది డబుల్ ఎంటిటీ కాన్సెప్ట్ కాదు. యాజ్ ఫర్ ద డబుల్ ఎంటిటీ కాన్సెప్ట్, యాజ్ ఫర్ ద అకౌంటింగ్ రూల్, ఇట్ షుడ్ బి ఈక్వల్ టు
the debit should be equal to credit, credit should be equal to debit. If it is not there, that is not the double entity concept. The every business entity in the world, as per the legal I mean procedures of a particular of that particular country, every business should be follow the double entity concept. There is no exception for any business, anyone, whether it is governmental organization or it is a private organization, whether it is a non-governmental organization. Non-governmental organization means NGOs, whether it is a business, whether it is a charity trust, everything should follow the double entity concept while preparing the financial statements, while recording the business transactions. Okay, so all the above classified accounts have two rules for each, one related to debit, one related to credit for recording the transactions. So they are termed as, or they are called as golden rules of accounting. As the transactions are recorded on the basis of ఏది బేస్ చేసుకొని ట్రాన్సాక్షన్స్, ఐ మీన్ డెబిట్ క్రెడిట్ అని అంటున్నాం మనం, ఏ కాన్సెప్ట్ బేస్ చేసుకొని? Golden rule. Dual entry. ఎస్, ఆన్ ద Dual. బేసిస్ ఆఫ్ డ్యూయల్ ఎంట్రీ ఆర్ డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్. మనం వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళినా కానీ దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. ఇది పక్కాగా ఫాలో అవ్వాల్సిన రూల్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం పర్సనల్ అకౌంట్స్ చూద్దాం. పర్సనల్ అకౌంట్, ది గోల్డెన్ రూల్స్ ఆఫ్ పర్సనల్ అకౌంట్ ఈస్ debit the receiver, then credit the giver. Debit the receiver, credit the giver. ఇక్కడ మనకి ఎవరైతే మనకి ఇస్తారో, అది ఏమైనా ఇవ్వని, ఎసెట్ ఇవ్వని, లేకపోతే ఏదన్నా సర్వీస్ ప్రొవైడ్ చేయని, మనకి ఏ ఎవరైతే మనకి సంథింగ్ బిజినెస్ కి ఇస్తారో ఆ పర్సన్ ని మనం ఏం చేస్తామంటే డెబిట్ చేస్తాం. ఎవరైతే మన బిజినెస్ లోకి ఏదన్నా బెనిఫిట్ ఇస్తారో, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైండ్, we will debit that person. So debit the receiver. ఎవరైతే ఇస్తారో, రిసీవర్, రిసీవర్ మీన్స్
ఏదైతే రిసీవ్ చేసుకుంటాం మన బిజినెస్ లోకి, మన బిజినెస్ లోకి ఏదైతే వస్తుందో దాన్ని, ఎవరైతే వస్తున్నారో ఆ పర్సన్ ని మనము రిసీవ్ రిసీవ్ చేసుకునే పర్సన్ ని డెబిట్ చేస్తాం అనమాట. అంటే బిజినెస్ నుంచి రిసీవ్ చేసుకున్నా, దేని నుంచి రిసీవ్ చేసుకున్నా, రిసీవ్ చేసుకునే పర్సన్ ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అనే పర్సన్ కి గూడ్స్ ఇచ్చాను. ఇక్కడ ఆ గూడ్స్ ని రిసీవ్ చేసుకుంటుంది ఎవరు? పర్సన్. పర్సన్. ఆ పర్సన్ ఎవరు? ఎక్సేడ. ఓకే, ఇప్పుడు ఆ పర్సన్ ని మనము డెబిట్ చేయాలి, రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి. అట్లా విధంగా వై అనే పర్సన్ కి మనం క్యాష్ పే చేస్తున్నాం. క్యాష్ పే టు వై. ఇక్కడ క్యాష్ ని రిసీవ్ చేసుకుంటుంది ఎవరు? రిసీవర్ ఎవరు? పర్సన్. వై పర్సన్. వై. సో వై అనే పర్సన్ ని మనం ఇక్కడ డెబిట్ చేస్తాం అనమాట. అదే విధంగా మనం ఇక్కడికి వచ్చినట్టయితే క్రెడిట్ ద గివర్. మనకు ఎక్స్ అనే పర్సన్ క్యాష్ పే చేస్తున్నాడు. ఇక్కడ ఇస్తుంది ఎవరు? పే చేస్తున్నాడు. అంటే మనకి, బిజినెస్ ఎస్. కి. మనం అంటే బిజినెస్ అని అర్థం చేసుకోండి. సో ఇక్కడ గివర్ ఎవరు? గివర్ ఎవరు? ఎక్స్. ఎక్స్ గివ్, ఐ మీన్ ఇస్తున్నాడు అన్నమాట. సో ఎవరైతే ఇస్తాడో తన్ని క్రెడిట్ చేయాలి, ఎవరైతే తీసుకుంటాడో తన్ని డెబిట్ చేయాలన్నమాట. దిస్ ఇస్ ద గోల్డెన్ రూల్స్ ఆఫ్ పర్సనల్ అకౌంట్స్. ఓకే. సో ఇవి బ్లైండ్ గా మీరు, నేను ఇప్పుడు ఇక్కడ ఏదైతే రాస్తున్నానో ఇవి గుర్తుపెట్టుకోండి. మీకు ఈ ఎక్సర్సైజ్ అనేది నేను చేయిస్తాను. ఓకే. నెక్స్ట్ టు రియల్ అకౌంట్స్. యాజ్ పర్ ద రియల్ అకౌంట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, దెన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రియల్ అకౌంట్లు అంటే మొత్తం ఏమొస్తాయి మనకి? రియల్ అకౌంట్ అంటే ఏమేమి వస్తాయి మనకి? రియల్ అకౌంట్ లో ఏమొస్తాయి మనకి? ఆల్ అసెట్స్. ఎసెట్స్. ఆల్ ఎసెట్స్. అంతే కదా? ఆల్ ఎసెట్స్ విల్ కమ్ అండర్ రియల్ అకౌంట్స్ కేటగిరీ. ఎసెట్ మన దగ్గరికి వస్తుంది అనుకో, ఐ మీన్ మన దగ్గరికి అంటే మన బిజినెస్ లోకి వస్తుంది అనుకో, దాన్ని డెబిట్ చేయాలి. అందుకని ఇక్కడ ఏమన్నా అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, మన దగ్గరికి, మన బిజినెస్ లోకి ఏమొస్తుందో దాన్ని డెబిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మన బిజినెస్ లో నుంచి వెళ్ళిపోతుంది బయటికి. దట్ ఈస్ కాల్డ్ వాట్ గోస్ అవుట్. మన దగ్గర నుంచి ఏదైతే వెళ్ళిపోతుందో దాన్ని గోస్ అవుట్ అంటాం అనమాట. దాన్ని ఏం చేస్తామంటే మనము క్రెడిట్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ వస్తుంది మన దగ్గరికి. క్యాష్ వస్తుందంటే ఏం చేయాలి మనం? క్యాష్ అనేది రియల్ అకౌంట్, అంతే కదా, ఎసెట్టే కదా మనకి. క్యాష్ మన బిజినెస్ లోకి వస్తుంది, ఏం చేస్తాం మనము? డెబిట్ చేస్తామా, క్రెడిట్ డెబిట్. చేస్తామా? డెబిట్. డెబిట్. వాట్ కమ్స్ ఇన్ కాబట్టి. క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది బయటికి,
అంటే వేరే వాళ్ళకి పే చేస్తున్నాం మనం. క్రెడిట్. క్రెడిట్. ఎందుకంటే బై గోస్ అవుట్ కాబట్టి. అదే విధంగా మనం బిల్డింగ్ ని కొంటున్నాము, బిల్డింగ్ కొన్నప్పుడు మనకేమొస్తుంది? బిల్డింగ్ మన బిజినెస్ లోకి వస్తుంది, అంతేగా? బిల్డింగ్ మన బిజినెస్ లోకి వస్తుంటే మనం ఏం చేస్తాం? దాన్ని డెబిట్ చేస్తాం, క్రెడిట్ చేస్తాం? డెబిట్. యాజ్ పర్ దిస్ రూల్, డెబిట్. అదే విధంగా బిజినెస్ మనం అమ్ముతున్నాం బయట పర్సన్ కి. బిజినెస్ బిల్డింగ్ క్రెడిట్. మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. సో వాట్ గోస్ అనేది క్రెడిట్ చేస్తాం. అదే విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ మనకు వస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ మనకు వస్తుంది అంటే మన బిజినెస్ లోకి ఐ మీన్ బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది. అంటే క్యాషే, కానీ బ్యాంక్ రూపంలో వస్తుంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారు ఎవరో మనకి. సో మన దగ్గరికి వస్తుంది, దాన్ని ఏం చేస్తాం? డెబిట్. డెబిట్. మనం వేరే వాడికి క్యాష్ ట్రాన్స్ఫర్ చేసాం, అది ఆ క్యాష్ అనేది మనకి అసెట్. మన దగ్గర నుంచి ఏమవుతుంది? గోస్ అవుట్, వెళ్ళిపోతుంది. ఏం చేస్తాం? క్రెడిట్. క్రెడిట్ చేస్తాం. సో అంటే ఇప్పుడు ఇక్కడ పక్కా గుర్తుపెట్టుకోండి, ఎసెట్ రూపంలో మనకి ఏది వచ్చినా కానీ డెబిట్ చేయాలి, ఎసెట్ రూపంలో మనకి ఏది పోయినా కూడా క్రియేట్ చేయాలి. ఇక్కడ మనం మనం అంటుంటే మన బిజినెస్ గా మనం ట్రీట్ చేయాలి. మనం బిజినెస్ పర్సన్, మన బిజినెస్, మనమే బిజినెస్. మన బిజినెస్ లోకి అంటే మనకి ఏది వచ్చినా కూడా రియల్ అకౌంట్ ప్రకారం ఏ ఎసెట్ వచ్చినా కూడా డెబిట్ చేయాలి. రియల్ అకౌంట్ ప్రకారము ఐ మీన్ ఏ అసెట్ బయటికి వెళ్ళినా కూడా మన బిజినెస్ లోంచి దాన్ని క్రెడిట్ చేయాలన్నమాట. బ్లైండ్ గుర్తుపెట్టుకోండి, దీనికి ఎక్కడా కూడా ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి ఉండవు అనమాట. ఓకే. మీకు ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది కరెక్ట్ గా అర్థమైతే అకౌంట్స్ అన్ని ఈజీగా ఉంటాయి అనమాట. నువ్వు నేర్చుకోబోయే ఫికో కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోద్ది అనమాట. జస్ట్ ఇంకా అక్కడ టూల్ నేర్చుకుంటావు అంతే. ఈ అకౌంట్స్ ని మాన్యువల్ గా చేసే బదులు ఆడ ఎస్ఏపి అనే ఒక సాఫ్ట్వేర్ టూల్ ని యూజ్ చేస్తాం, అంతే డిఫరెంట్. ఎస్ఏపి అంటే అది డబుల్ ఎంట్రీ సిస్టమ్ కి లేకపోతే గోల్డెన్ రూల్స్ కి అతీతం ఏం కాదు. నువ్వు ఏ టూల్ వచ్చినా కూడా, వెదర్ ఇట్ ఈస్ టాలీ, వెదర్ ఇట్ ఈస్ జేడి అడ్వర్డ్స్, వెదర్ ఇస్ వెదర్ ఇట్ ఈస్ ఎస్ఏపి, ఆర్ వెదర్ ఇట్ ఈస్ Oracle, ఎనీ టూల్, ఎనీ అకౌంటింగ్ టూల్ should follow this golden rules of accounting. There is no exception for any tool for any business in the entire world. So we call these are golden rules of accounting. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఊరికే పెట్టలా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ ని ఫాలో అవ్వాల్సిందే. ఏ కంట్రీ అయినా, ఏ బిజినెస్ అయినా, ఏ టూల్ అయినా, ఇంకా ఏ అదర్ అకౌంటింగ్ ప్యాకేజ్ అయినా, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అయినా. సో అందుకనే మనం దీన్ని గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటారన్నమాట. తర్వాత నామినల్ అకౌంట్స్. యాజ్ పర్ ద నామినల్ అకౌంట్స్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. దెన్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము రెంట్, మన షాప్ని బిజినెస్ మన బిజినెస్ లోకి ఒక షాప్ని రెంట్కి తీసుకున్నాం. ఓకేనా?
సో షాప్కి రెంట్కి తీసుకున్నప్పుడు మనము ఎవ్రీ మంత్ మనం షాప్ ఓనర్కి ఏం పే చేయాలి మనము? రెంట్ పే చేయాలి. సో రెంట్ అనేది ఏ అకౌంట్? పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా? వాట్ ఈస్ దట్? Nominal. నామినల్ అకౌంట్. ఎందుకని నామినల్ అకౌంట్ అన్నాం? అది అనేది ఒక ఎక్స్పెన్స్, అంతే కదా? యాజ్ పర్ ద నామినల్ అకౌంటింగ్ రూల్, ఇక్కడ చూడండి, ఆల్ ఎక్స్పెన్సెస్, ఆల్ ఇన్కమ్స్, ఆల్ లాసెస్, ఆల్ గెయిన్స్, దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్స్, అంతే కదా? సో మనం ఇక్కడ రెంట్ అనుకునేది ఒక ఎక్స్పెన్స్, అంటే ఎక్స్పెన్స్ అనేది నామినల్ అకౌంట్. యాజ్ పర్ ద గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇడేం చెప్పినా ఆల్ ఎక్స్పెన్సెస్ ఏం చేయాలని చెప్పినా యాజ్ పర్ ద గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ నామినల్ అకౌంట్స్ లో వచ్చే ఆల్ ఎక్స్పెన్సెస్ ని మనం డెబిట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఆల్ లాసెస్, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్న అనుకున్న ఎగ్జాంపుల్ ప్రకారము ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, గూడ్స్ అన్ని కాలిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక 10,000 రూపీస్ వర్త్ ఉన్నటువంటి గూడ్స్ ఫైర్ యాక్సిడెంట్ లో కాలిపోయినాయి. అది మనకి ఏంటిది? ఇన్కమా, గెయినా, ఎక్స్పెన్సా, లాసా? లాస్. లాస్. ఎందుకనంటే అది లాసు, మనం కావాలని గూడ్స్ ని మీన్ ఫైర్ యాక్సిడెంట్ చేయం కదా. మన రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీలో మన ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో, రెంట్ పే చేయాలి, అది ఎక్స్పెక్టెడే. వేజెస్ పే చేయాలి, అది ఎక్స్పెక్టెడే. ట్రావెలింగ్ ఛార్జెస్ పే చేయాలి, అది ఎక్స్పెక్టెడే. సో ఇవన్నీ కూడా మనం మన బిజినెస్ రన్ చేయడానికి కావలసిన మినిమం రిక్వైర్మెంట్స్. షాప్ తీసుకుంటే రెంట్ పే చేయాలి, అది మనం ఎక్స్పెక్ట్ చేసిందే. అదేవిధంగా మనం లేబరర్ని యూజ్ చేసుకుంటే వాడికి వేజెస్ పే చేయాలి, అది ఎక్స్పెక్టెడే. అది కావాల్సిన ఎక్స్పెన్సివ్, ఐ మీన్ అది కావాల్సిన ఖర్చే మనకి మన బిజినెస్ స్మూత్ గా రన్ చేయడానికి, మన గూడ్స్ అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవటానికి. మనం ఒక ఎంప్లాయీని డిప్లాయ్ చేసుకున్నాము ఇన్ అవర్ బిజినెస్, వాడికి వాడి దగ్గర నుంచి సర్వీస్ తీసుకున్నందుకు వాడికి మన శాలరీ పే చేయాలి, అది ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సే మనకి. సో ఇవన్నీ కూడా బిజినెస్ రన్ చేయటానికి ఫెసిలిటేట్ చేసే కొన్ని ఖర్చులు. సో వీటన్నిటిని ఏమంటామంటే మనము ఎక్స్పెన్సెస్ అంటాము. ఇవి ఎక్స్పెక్టెడే. మనం అది ఆ ఎక్స్పెన్సెస్ పే చేస్తేనే, ఐ మీన్ అవి సర్వీసెస్ తీసుకుంటేనే మనం బిజినెస్ ని స్మూత్ గా రన్ చేయగలము. కానీ ఫైర్ యాక్సిడెంట్ జరగాలని కోరుకుంటాం మనం, లేకపోతే మన గోడౌన్లో దొంగతనం జరగాలని కోరుకుంటాం మనం, లేకపోతే మనము గూడ్స్ సీ ద్వారా వస్తున్నాయి, మనకి సముద్ర మార్గంలో వస్తున్నాయి, అవి అనుకోకుండా ఆ షిప్ అనేది సముద్రంలో మునిగిపోయింది. ఇలా జరగాలని కోరుకుంటాం మనం. ఇవన్నీ జరగాలని కోరుకోం కదా మనం. సో వీటన్నిటిని ఏమంటారంటే మనం లాసెస్ అంటారు. ఇలాంటివి ఏమన్నా హ్యాపెన్ అయితే వాటిని మనము అన్నిటిని కూడా రూల్స్ ప్రకారము, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రకారము ఆ లాసెస్ ని మనం డెబిట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. తర్వాత ఇన్కమ్స్. నెక్స్ట్ వన్ వచ్చి క్రెడిట్. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇన్కమ్స్ అంటే మనము ఏదైతే బిజినెస్ చేస్తున్నామో, ఏదైతే గూడ్స్ ని డీల్ చేస్తున్నామో, లేకపోతే ఏదైతే సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో, మనం రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్,
ఆ గూడ్స్ సేల్ చేయటం ద్వారా, లేకపోతే ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయటం ద్వారా కస్టమర్స్ కి మనకి జనరేట్ అయ్యే రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్కమ్స్ అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఫస్ట్ నుంచి తీసుకుంటున్న ఎగ్జాంపుల్, మన బిజినెస్ ఏంటంటే బుక్స్ ని పర్చేజ్ చేయటం, ఐ మీన్ బుక్స్ ని కొనుక్కు రావటం అండ్ బుక్స్ ని సేల్ చేయటం. మన రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఏంది ఇక్కడ? బుక్స్ పర్చేజ్ అంటే డీల్ చేస్తుంది బుక్స్ ని. సో ఆ బుక్స్ అమ్మడం ద్వారా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో సేల్స్ అన్నమాట. సేల్స్ అనేది ఇన్కమ్ మనకి, అంతే కదా. అవునన్నా. ఎట్ ద సేమ్ టైం మనకి అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 3 బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయి. ఆ 3 బిల్డింగ్స్ ని ఎలాగో మనం యూటిలైజ్ చేయట్లేదు కదా, ఎందుకు ఐడియల్ గా ఉండటం, వాటిని ఎవరికన్నా రెంట్కి ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. ఆ 3 బిల్డింగ్స్ ని రెంట్కి ఇచ్చాము. ఆ రెంట్కి ఇవ్వటం ద్వారా మనకి ఎవ్రీ మంత్ మనకి కొంత అమౌంట్ వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెంట్. అంటే మనకు వస్తుంది. సో అది మనకి ఎక్స్పెన్సెస్ అవుతుందా, ఇన్కమ్ అవుతుందా? ఇన్కమ్. 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 సో ఆ విధంగా రెంట్ రిసీవ్డ్ ని మనము ఇన్కమ్ గా ట్రీట్ చేయాలి. యాజ్ పర్ ద నామినల్ అకౌంటింగ్ రూల్ అది ఇన్కమ్ కాబట్టి మనం దాన్ని క్రెడిట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మన దగ్గర కొంత క్యాష్ ఐడియల్ గా ఉంది. మన బిజినెస్ సరిపడా క్యాష్ ఉంది, మనం స్మూత్ గానే బిజినెస్ రన్ చేస్తున్నాము. మనం వచ్చిన ప్రాఫిట్ లో నుంచి కొంత క్యాష్ ఐడియల్ గా పక్కన పెట్టేశాం. ఇప్పుడు మనం ఆ క్యాష్ ని, ఉన్న క్యాష్ ని జస్ట్ ఊరికి అట్లా పెట్టేస్తే మనకేమైనా ఇన్కమ్ జనరేట్ అవుతుందా? జస్ట్ అక్కడ గల్లా నో. పెట్లో పెట్టేశాం మనం. నో అన్నా. కానీ మనకి దాన్ని బయట ఇంట్రెస్ట్ కో లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకో బ్యాంకులో, మనం ఎటువంటి రిస్క్ చేయకుండా దాని మీద ఇన్కమ్ జనరేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందిగా. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపీస్ తీసుకెళ్ళి మనం బ్యాంకులో డిపాజిట్ చేసాం. ఇప్పుడు అవసరం లేదు ఈ క్యాష్ మనకి, ఆల్రెడీ రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ ని బిజినెస్ రన్ చేయడానికి సరిపడిన క్యాష్ ఉంది మన దగ్గర. సో ఇది మాత్రం ఐడియల్ గా ఉంది. సో అందుకని దీన్ని తీసుకెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేసాం ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం. బ్యాంక్ వాడు 12% ఇంట్రెస్ట్ పే చేస్తానని మనకి ప్రామిస్ చేశాడు. అప్పుడు ఎవ్రీ మంత్ మనకి 1000 రూపీస్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఐ మీన్ అమౌంట్ వస్తుంది ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్. ఇది మనకి ఎక్స్పెన్సా, లాసా, ఇన్కమా, గెయినా? ఇన్కమ్. 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 ఎందుకంటే ఇన్కమ్ అని ఎందుకు అంటున్నాం అంటే మనకు వస్తుంది కాబట్టి ఇన్కమ్ కానీ గెయిన్ కానీ అవుతుంది. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తుందా, ఎక్స్పెక్ట్ చేసే వస్తుందా? ముందుగానే తెలుసు మనకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అమౌంట్ వస్తుంది మనకి ఇంట్రెస్ట్ రూపంలో అని చెప్పేసి ఎక్స్పెక్ట్. ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అందుకని అది ఇన్కమ్ అవుతుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం అట్లా మన బిజినెస్ పార్ట్నర్స్ మనం కలిసి అట్లా బయట వేరే, సే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో బీసెంట్ రోడ్, ఐ మీన్ నెక్లెస్ రోడ్ అట్లా వెళ్తున్నాము. జస్ట్ సమ్ బిజినెస్ ట్రిప్ లాగా డైలీ మనం బిజినెస్ చేస్తా చేస్తా కొంచెం రిలీఫ్ కావాలి అనుకున్నాం. ఎవ్రీ మంత్ ఎండ్ లోనో బై మంత్లీ 2 మంత్స్కి ఒకసారి మనం మన బిజినెస్ పార్ట్నర్ కలిసి జస్ట్ ట్రిప్ అట్లా వెళ్తాం అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో అనుకోకుండా ఎవడో ఒక చిన్న పిల్లగాడు వచ్చాడు. వాడు
లాటరీ టికెట్ అని అమ్ముతున్నాడు అనమాట. ఏవాలి వాడు పిల్లాడు కష్టపడుతున్నారులే అని చెప్పేసి మనం కూడా వాడికి హెల్ప్ చేసినట్టు ఉంటుందని ఒక రూ. 100 పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాం అనమాట. అనుకోకుండా ఆ లాటరీలో మనకి 5 lakhs రూపీస్ లాటరీ తగిలింది. అంటే ఇది మనం రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో ఎక్స్పెక్ట్ చేస్తామా? ఓ రోజు లాటరీలు కొంటే లాటరీల మీద ఖచ్చితంగా మనకి ప్రాఫిట్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, జనరేట్ అవుతుందని. లేదన్నా. సో అది ఇన్కమ్ గా ట్రీట్ చేయకూడదు మనం. మనకి బిజినెస్ లోకి వస్తుంది కాబట్టి ఐ మీన్ ఇన్కమ్ గానీ గెయిన్ గానీ అవుతుంది. సో ఇన్కమ్ అయితే కాదు. సో అనుకోకుండా వస్తేనేమో అనుకోని ఎక్స్పెక్ట్ చేస్తే ఓకే దీన్ని ఈ యాక్టివిటీ చేయటం వల్ల ఖచ్చితంగా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందనే ఐ మీన్ ఎక్స్పెక్టేషన్ తోటి మనం మన బిజినెస్ లోకి ఏదన్నా బెనిఫిట్ వస్తే దాన్ని ఏమంటారంటే ఇన్కమ్ అంటారు. అనుకోకుండా మన బిజినెస్ లోకి వస్తే దాన్ని ఏమంటారంటే గెయిన్ అంటారన్నమాట. అంటే ఎక్స్పెక్టెడ్ అయితేనేమో ఇన్కమ్స్. ఇది ఏంటంటే రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో జరిగేది. మనం బుక్స్ అమ్ముతాం. సో బుక్స్ అమ్ముతాం అంటే ఏంది? ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మన బిల్డింగ్ ని రెంట్కి ఇస్తాం. రెంట్కి ఇవ్వటం అంటే ఏంది? రెంట్ వస్తుంది మనకి ఇన్కమ్ రూపంలో. మీన్ ఇన్కమ్ వస్తుంది రెంట్ రూపంలో. ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం, ఇంట్రెస్ట్ రూపంలో మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అక్కడ. వేరే కంపెనీలో షేర్స్ పర్చేజ్ చేశాం, వాళ్ళు ఎవ్రీ ఇయర్ అండ్ మనకి డివిడెండ్స్ ని డిక్లేర్ చేస్తారు, డివిడెండ్స్ రిసీవ్ చేసుకుంటాం మనం. సో అది కూడా ఎక్స్పెక్టెడే. ఇవన్నీ కూడా మనకి ఇన్కమ్స్ వస్తాయి, ఇన్కమ్స్ కిందకి వస్తాయి అనమాట. అనుకోకుండా వచ్చే వాటిని గెయిన్స్ అంటారన్నమాట. ఈ లాటరీ అనేది గెయిన్. ఎట్ ద సేమ్ టైం మనము మన ఐ మీన్ బిజినెస్ పార్ట్నర్స్ అందరూ కలిసి అట్లా జస్ట్ వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అనుకోకుండా అక్కడ ఒక 50,000 రూపీస్ క్యాష్ అక్కడ పడిపోయింది. సో అది మనకు దొరికింది. ఈ 50,000 ఆడ దొరుకుతుంది అని చెప్పేసి మనం అనుకుంటాం, ఎక్స్పెక్ట్ చేస్తామా? మనం పోయినప్పుడల్లా అక్కడ క్యాష్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తామా? అవును. లేదన్నా. ఎక్స్పెక్ట్ చేయము. సో ఆ విధంగా మనకి కొంత బిజినెస్ లోకి కొంత బెనిఫిట్ వచ్చింది. అది అనుకోకుండా వచ్చినటువంటి బెనిఫిట్. బెనిఫిట్ కాబట్టి దాన్ని ఏమంటారంటే గెయిన్స్ అంటారు అనమాట. సో దీస్ ఆర్ ద గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఎవ్రీ బిజినెస్, ఎవ్రీ ఆర్గనైజేషన్ షుడ్ ఫాలో దిస్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలో ఎవరైనా కూడా దీనికి ఎక్సెప్షన్స్ లేరు. ఓకే, దీని మీద కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం మనం. మనము ఒక ట్రాన్సాక్షన్ తీసుకొని దాంట్లో ఎన్ని లైన్ ఐటమ్స్ ఇన్క్లూడ్ అయి ఉన్నాయి, వాటిల్లో ఆ లైన్ ఐటెంలో డెబిట్ ఏం చేయాలి, క్రెడిట్ ఏం చేయాలి అనేది మనం ఐడెంటిఫై చేద్దాం. ఇట్లా ఐడెంటిఫై చేయడానికి ముందు అసలు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మనకి? మనం ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ని ది ట్రాన్సాక్షన్ విచ్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ద బిజినెస్ వి షుడ్ రికార్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, మనం ఏదైతే ట్రాన్సాక్షన్ మన బిజినెస్ లో జరుగుతుందో ఆ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ని మనం ఏం చేయాలంటే బుక్స్ ఆఫ్ అకౌంట్ లో రికార్డ్ చేయాలి. అసలు ట్రాన్సాక్షన్ అంటే ఏంది?
ఆ ట్రాన్సాక్షన్ నేను చెప్పాను, ఈవెంట్ అండ్ ట్రాన్సాక్షన్. ఎనీథింగ్ విచ్ ఇస్ హ్యాపెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ బిట్వీన్ బిజినెస్ అండ్ అవుట్ సైడర్స్ ఇస్ కాల్డ్ ట్రాన్సాక్షన్. చెప్పాను కదా, ట్రాన్సాక్షన్, ఈవెంట్. ఫస్ట్ లోకి వెళ్ళండి ఒకసారి. ఏ ట్రాన్సాక్షన్ ఈజ్ ఎనీథింగ్, ఎనీ హ్యాపెనింగ్ దట్ ఇన్వాల్వ్స్ మనీ అండ్ ఎఫెక్ట్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఏ బిజినెస్. సో మన బిజినెస్ లో మనీ రిలేటెడ్ గా, మనీ ఇన్వాల్వ్మెంట్ ఉండే, లేకపోతే మనీ వర్త్ ఉన్నటువంటి ఎటువంటి థింగ్ హ్యాపీన్ అయినా కూడా దాన్ని మనం ట్రాన్సాక్షన్ అంటాము. దాన్ని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రాసుకోవాలి. సో ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో కూడా మనకి మాన్యువల్ గా వచ్చేసరికి ఫస్ట్ ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేస్తాం అనమాట. ఫస్ట్ దాన్ని ఏమంటారంటే మనము జర్నల్ అంటాం. జర్నల్ ఎంట్రీస్, జర్నల్ అంటాము. దీంట్లో జర్నల్ ఎంట్రీస్ రాస్తాం అనమాట. ట్రాన్సాక్షన్స్ ని జర్నల్ ఎంట్రీస్ అంటామన్నమాట. తర్వాత జర్నల్ తర్వాత మనకి లెడ్జర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఈ లెడ్జర్ లో ఏం చేస్తామంటే ఈ జర్నల్లో రాసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లాసిఫికేషన్ చేస్తాం. ఈ జర్నల్లో మనం అన్ని క్లబ్ చేస్తాం. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఒక ఒక ట్రాన్సాక్షన్ లోనే మేబీ మల్టిపుల్ 2 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. దాన్ని కాంపౌండ్ ఎంట్రీ అంటాము. దాన్ని నన్ను తర్వాత చెప్తాను. వీటన్నిటిని ఏ రోజు ఆ రోజు జరిగిన వాటి అన్నిటిని మనం ఏం చేస్తామంటే జర్నల్ అనే బుక్ లో రికార్డ్ చేసుకుంటాం అనమాట. వీటిని ఏమంటారంటే జర్నల్ ఎంట్రీస్ అంటారు అనమాట. ఆ జర్నల్ అన్నిటిని ఏం చేస్తామంటే ప్రతి ఒక్క అకౌంట్ కి సపరేట్ గా ఒక స్టేట్మెంట్ రాస్తాం అనమాట. ఒక స్టేట్మెంట్ ని ప్రిపేర్ చేస్తాం అనమాట. ఆ స్టేట్మెంట్ నే అకౌంట్ అంటాం. దాన్ని ఎక్కడ చేస్తాం అంటే మనం జర్నల్లో రాస్తాం, లెడ్జర్ లో రాస్తాం అనమాట. లెడ్జర్ అయిపోయింది, ఇయర్ ఎండ్ అయిపోయింది, జర్నల్ ఎంట్రీస్ అన్ని రాసాము, అన్నిటినీ క్లాసిఫికేషన్ చేసాము ఇన్ లెడ్జరు. తర్వాత మనం ఏం చేస్తాం, తర్వాత స్టెప్ వచ్చేసరికి మనకి ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం అనమాట. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఏ బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తాం అంటే లెడ్జర్ బేస్ చేసుకొని ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. జర్నల్ బేస్ చేసుకొని లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. లెడ్జర్ని బేస్ చేసుకొని మనం ట్రయల్ బ్యాలెన్స్ ని ప్రిపేర్ చేస్తాం అనమాట ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఆ ఫైనల్ అకౌంట్స్ మంత్లీ ప్రిపేర్ చేయొచ్చు, క్వార్టర్లీ ప్రిపేర్ చేయొచ్చు, హాఫ్ ఇయర్లీ ప్రిపేర్ చేయొచ్చు, ఇయర్లీ ప్రిపేర్ చేయొచ్చు. బట్ ఇయర్లీ ప్రిపేర్ చేయటం అనేది మ్యాండేటరీ యాజ్ పర్ ద లీగల్ ఆబ్లిగేషన్స్. We should prepare the financial statements every year, and we have to submit this financial statement to the సెబీ. సెబీ నేనా, విన్నారా? సెబీ అంటే విన్నారా? Yes, Yeah. yes, yes. Nine, Security Board of Exchange. సో సెబీకి ఇండియాలో సెబీకి మనం ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేయాలి ఫర్ ఎవ్రీ ఇయర్. ఓకే, మనం ఇయర్లీ ప్రిపేర్ చేయాలి కదా, మరి మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అంటావేంటి అని అనుకోవచ్చు. మన బిజినెస్ యొక్క ఇంటర్నల్ పర్ఫార్మెన్స్
ఎలా ఉంది, ఐ మీన్ 1 మంత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన 3 మంత్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన 6 మంత్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని మన బిజినెస్ లో మన ఓనర్స్ ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం గుడ్డెద్దు చేలో పడ్డట్టు జస్ట్ అన్ని రాసేసుకొని లాస్ట్ లో చూసుకుందాం అనుకుంటే లాస్ట్ లో మేబీ ఇయర్ అయిపోయిన తర్వాత అన్ని లాస్లు రావచ్చు మనకి. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటా ఉండాలి మన యొక్క బిజినెస్ ని. మనం ప్రాఫిట్ లో రన్ చేస్తున్నాం బిజినెస్ ని, లేకపోతే లాస్ లో రన్ చేస్తున్నామా? ప్రాఫిట్ లో రన్ చేస్తుంటే మనం సాటిస్ఫైడ్, ఇంకా ప్రాఫిట్ ఎలా పెంచాలో ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకొని, ఓకే ఈ మంత్ 1 lakh రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, నెక్స్ట్ మంత్ మన టార్గెట్ 1,20,000 రావాలి, ఆ నెక్స్ట్ మంత్ 1,50,000 రావాలి. అట్లా మనం టార్గెట్ పెట్టుకుని ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకొని ఎక్కడన్నా మేబీ మనం అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వలేకపోతే ఎందుకు రీచ్ అవ్వలేకపోయినాము, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎక్కడ కరెక్షన్స్ రిక్వైర్డ్, అవన్నీ మనం ఏం చేయాలా, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. ఎప్పుడప్పుడు కరెక్టివ్ యాక్షన్స్ అనేది తీసుకుంటా ఉంటామన్నమాట, ఏదన్నా డైవర్ట్ అవుతా ఉంటే మనం ఎక్స్పెక్టెడ్ థింగ్కి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ లాస్ వచ్చింది మనకి. లాస్ వస్తే మనం ఏం చేయాలని చూస్తాం, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ పెంచుకోవాలి, ఇంకా పెంచుకోవాలి, ఇంకా పెంచుకోవాలని చూస్తాం. అదే లాస్ వస్తే మనం ఏం చేయాలని చూస్తాం, ఇంకా లాస్ ఎక్స్పెన్సెస్ పెంచుకోవాలని చూస్తాం. చేయాలి. ఇంకా లాస్ పెంచుకోవాలని చూస్తాం మనం. లాస్ ని మినిమం చేయాలి, అలాగే మినిమైజ్ చేయాలి, లేకపోతే లాస్ ని ఎలిమినేట్ చేయాలి, లాస్ నుంచి ప్రాఫిట్ లోకి రావాలని చెప్పేసి అనుకుంటాం మనం, అంతేగా? సో మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు మన బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి ఏంది అని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే మంత్లీ రిపోర్ట్స్, మంత్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, క్వార్టర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, హాఫ్ ఇయర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసుకొని వాటిల్లో ఎక్కడన్నా ఆ, మనం అనుకున్న దానికి ఆపోజిట్ లో వెళ్తుంటే దాన్ని మనం కరెక్షన్ చేసుకోవటానికి ట్రై చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇట్లా మనకి అకౌంటింగ్ లో వచ్చేసరికి ఫస్ట్ మనం రికార్డ్ చేసే దాన్ని ఏమంటారంటే జర్నల్ అంటాము. తర్వాత దాన్ని లెడ్జర్ లోకి క్లాసిఫై చేస్తాము. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం అన్నమాట. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్ ని లెడ్జర్ బేస్ చేసుకొని ఫస్ట్ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని ఆ ట్రాన్సాక్షన్స్ జర్నల్లో రికార్డ్ చేస్తాము. ఈ జర్నల్ ని ప్రిపేర్ చేసుకొని ఆ ట్రాన్సాక్షన్ ఏవైతే మనం రికార్డ్ చేసామో ఆ జర్నల్ రికార్డింగ్ బేస్ చేసుకొని మనం లెడ్జర్ ప్రిపేర్ చేస్తాము. ఈ లెడ్జర్ అకౌంట్స్ ని బేస్ చేసుకొని మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాము. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ని ప్రిపేర్ చేసుకొని మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఫైనల్ అకౌంట్స్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారన్నమాట. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఫైనల్ అకౌంట్స్ లో మనకి మినిమం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటాయి, తర్వాత మనకి బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. సో ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ని మనం ఫైనల్ అకౌంట్స్ అంటాము, లేకపోతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాము. సో దేన్ని బేస్ చేసుకొని చేస్తాం అంటే ట్రయల్ బ్యాలెన్స్ బేస్ చేసుకొని ఇవి ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ఈ ఎంటైర్ థింగ్ ఫస్ట్ ఏంటంటే ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్స్ ని అన్నిటిని కూడా మనం జర్నల్ ఎంట్రీస్ లో రాస్తాము, జర్నల్ బుక్ లో రాస్తాము. దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జర్నల్లో రాస్తాము. ఆ జర్నల్ ఎంట్రీ అన్నిటిని కూడా మనము లెడ్జర్ లోకి క్లాసిఫికేషన్ చేస్తాము. ఆ లెడ్జర్ ని బేస్ చేసుకొని మనం ట్రయల్ బ్యాలెన్స్, ఆ ట్రయల్ బ్యాలెన్స్ బేస్ చేసుకొని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని, ఫైనల్ అకౌంట్స్ ని ప్రిపేర్ చేస్తాం అనమాట. దీన్ని అంతా ఏమంటామంటే మనము
అకౌంటింగ్ సైకిల్ అంటాం. విన్నారా? అకౌంటింగ్ సైకిల్ అని వాడినారా ఎప్పుడన్నా? ఎనీవన్? No video. నో, రైట్. దిస్ ఇస్ కాల్డ్ అకౌంటింగ్ సైకిల్. ది అకౌంటింగ్ సైకిల్ స్టార్ట్ విత్ జర్నల్. మార్చ్ థర్టీ ఇండియన్ అయితే మార్చ్ 31st టు ఏప్రిల్ 1st అన్న, వేరేదైతే Jan 1st టు December. ఓకే, ఓకే. అది అది ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఓకేనా? సో దీన్ని అకౌంటింగ్ సైకిల్ అంటే అది డిఫరెంట్. అది ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిఫరెంట్ అన్నమాట. మనం ఫినాన్షియల్ మనం ఏంటంటే కొన్ని కంట్రీస్ ఏం చేస్తాయంటే క్యాలెండర్ ఇయర్ ని ఫైనాన్షియల్ ఇయర్ గా ఫాలో అవుద్ది. కానీ ఇండియాలో మనం March 31st ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటే ఏప్రిల్ టు మార్చ్ ని మనం ఫైనాన్షియల్ ఇయర్ గా ఫాలో అవుతాం అనమాట. సో అది అది డిఫరెంట్. నేను ఇది చెబుతుంది ఏంటంటే మనం బిజినెస్ లో ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకొని జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్ ఉంటాయంట. ఇదంతా కూడా ఒక సైకిల్ అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ అకౌంటింగ్ సైకిల్. నేను దీనికన్నా కూడా మీకు ఎలా చెప్పాల్సిందంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ జర్నల్, తర్వాత నెక్స్ట్ పాయింట్ లెడ్జరు, తర్వాత పాయింట్ వచ్చేసరికి మనకి ట్రయల్ బ్యాలెన్స్. ఈ ట్రయల్ బ్యాలెన్స్ చేసుకొని మనము ప్రిపేర్ చేసేది, ఈ ట్రయల్ బ్యాలెన్స్ బేస్ చేసుకొని మనం ప్రిపేర్ చేసే వాటిని ఫైనల్ స్టేట్మెంట్స్, ఫైనల్ అకౌంట్స్ అంటారు. ఇదంతా ఒక సైకిల్ అనమాట. దీన్ని మనం ఏంటంటే అకౌంటింగ్ సైకిల్ అంటాం. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే జర్నల్ అన్నమాట. ఎండింగ్ పాయింట్ ఫైనల్ అకౌంట్స్. దీన్నే మనం అంటే అకౌంటింగ్ సైకిల్ అంటాం. ఓకే, దీన్ని మనం అకౌంటింగ్ సైకిల్ అంటాం అనమాట. ఇది. సో ఈ అకౌంటింగ్ సైకిల్లో మనం స్టార్టింగ్ పాయింట్ ఏమంటామంటే జర్నల్ అంటాము. ఎండింగ్ పాయింట్ ని మనము ఫైనల్ అకౌంట్స్ అంటాం అనమాట. సో ఇది మనం చేస్తాం అనమాట. మనం రెగ్యులర్ గా మనం ఇప్పుడు నేర్చుకోబోతుంది ఎఫ్ఐసిఓ. ఎఫ్ఐసిఓలో ఏం చేస్తామంటే మనం ఈ అన్నిటిని ప్రిపేర్ చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం, లెడ్జర్ అకౌంట్స్ ని ప్రిపేర్ చేస్తాం, జర్నల్ అకౌంట్స్, జర్నల్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం. సో మనం చేయాల్సింది జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలి. ఐ మీన్ జనరల్ ఎంట్రీస్ ని రాయాలి, లెడ్జర్ ని ప్రిపేర్ చేయాలి, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలి, ఫైనల్ అకౌంట్స్ ని ప్రిపేర్ చేయాలి. బట్ బై యూజింగ్ ఎస్ఏపి టూల్ అన్నమాట.
నువ్వు ఇప్పుడు ఈ అకౌంట్ జర్నల్ అంటే ఏంటో తెలియదు, లెడ్జర్ అంటే ఏంటో తెలియదు, ట్రయల్ బ్యాలెన్స్ అంటే తెలియదు. ఈ జర్నల్ ఎంట్రీస్ ని ఏ బేస్ మీద ప్రిపేర్ చేస్తామో తెలియదు. తెలియకుండా డైరెక్ట్ గా పోయి ఎస్ఏపి నేర్చుకుంటే మీకు అర్థమవుతుందా మీకు? ఎస్ఏపి ఫికో నేర్చుకుంటే No way. సో ఈ బేసిక్స్ లేకుండా నువ్వు డైరెక్ట్ గా టూల్ పోయి వాట్ ఈస్ జర్నల్, ఓకే అది బట్టి కొట్టేస్తే సరిపోద్దా నీకు? ఎన్నెన్ని బట్టి కొడతావు? కొన్ని వేల ట్రాన్సాక్షన్, కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్, కొన్ని లక్షల, ఐ మీన్ లక్షల ట్రాన్సాక్షన్స్ చేయాల్సి వస్తాయి. బట్ అవన్నీ కూడా ఈ గోల్డెన్ రూల్స్ మీద బేస్ చేసుకుని ఉంటది. ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ మీదనే బేస్ చేసుకుని ఈ లాజిక్ మీదనే మనం ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఆ లక్ష అకౌంటింగ్ ఎంట్రీస్ ని బట్టి పట్టే బదులు ఈ 6 అకౌంటింగ్ లైన్ ఐటమ్స్ ఉన్నాయిదా, ఈ 3 కేటగిరీస్ గోల్డెన్ రూల్స్ ఉన్నాయి కదా, ఈ లాజిక్ తెలుసుకుంటే మంచిదా, లేకపోతే ఆ లక్ష ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా ఐ మీన్ పర్చేజ్ చేసాము, పర్చేజ్ అంటే పర్చేజెస్ అకౌంట్ అట్టు క్యాష్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ అట్టు క్యాష్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ అట్టు వెండర్ అకౌంట్, ఇవన్నీ బట్టి కొడితే మనకు మంచిదా? మనకి ఈజీగా అర్థం అవుతుందా? ఈ లాజిక్స్ ని బేస్ చేసుకునే కదా ప్రతి ఒక్క నువ్వు ఎన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ అయినా కూడా ఈ లాజిక్ బేస్ చేసుకునే ఉంటది. ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్స్, ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్, ఇంకంతే, నథింగ్, నథింగ్ బియాండ్ దీస్. సో ఇవన్నీ తెలియకుండా డైరెక్ట్ గా నేను లక్ష ట్రాన్సాక్షన్ బట్టి కొడతాను నాకు గుర్తుంటాయి, లేదా 2 లక్షల ట్రాన్సాక్షన్స్ బట్టి కొడతాను నాకు గుర్తుంటాయి, నాకు ఈ లాజిక్స్ అవసరం లేదు అంటే నువ్వు నీకు తెలిసిన ట్రాన్సాక్షన్ వచ్చింది అనుకో, నువ్వు కాన్ఫిడెంట్ చెప్పగలవు. కొత్తది ఏదైనా ట్రాన్సాక్షన్ వచ్చింది అనుకో, అది చదవలేదు కదా, కాన్ఫిడెంట్ ఉండదు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, చెప్పడానికి ఇంటర్వ్యూకైనా కానీ, లేకపోతే ఎండ్ యూజర్కైనా కానీ ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. అదే నువ్వు ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ ని, ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్ ని, ఈ లాజిక్ ని పట్టుకున్నావు అనుకో, నువ్వు ఏదైనా కాన్ఫిడెంట్ గా అర్థం చేసుకోగలవు, కాన్ఫిడెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలవు అనమాట. ఓకేనా? దీస్ ఆర్ ద గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో ఇది మనం ఇది మనం వచ్చేసరికి ఇది అకౌంటింగ్ సైకిల్ అన్నమాట. అకౌంటింగ్ సైకిల్ కి స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే జర్నల్, ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి ఫైనల్ అకౌంట్స్. ఓకే, స్టార్ట్ విత్ జర్నల్ అండ్ ఎండ్ విత్ ఫైనల్ అకౌంట్స్. సో ఫస్ట్ మనం ఈ జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయటానికి ముందు కొంత ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, నేను ఈరోజు జస్ట్ ఒకటి రెండు ఎగ్జాంపుల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ రేపు చూద్దాం. ట్రాన్సాక్షన్స్, నాకు ఏం కావాలంటే ఈ ట్రాన్సాక్షన్ నుంచి ఈచ్ ట్రాన్సాక్షన్ లో ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి, పర్సనల్ అకౌంట్స్ ఉన్నాయా, రియల్ అకౌంట్స్ ఉన్నాయా, నామినల్ అకౌంట్స్ ఉన్నాయా. యాజ్ ఫర్ ద గోల్డెన్ అకౌంటింగ్ రూల్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఈ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా డెబిట్ ఏం చేయాలి, క్రెడిట్ ఏం చేయాలి. ఓకే, చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్, గూడ్స్ ఆర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. మీరు ఐడెంటిఫై చేయాల్సిందంటే 2 ఆస్పెక్ట్స్. దీంట్లో ఏమేమి ఉన్నాయి ఫస్ట్? పర్చేజ్, క్యాష్. డెబిట్ చేయాలి,
క్రియేట్ చేయాలి. అంటే మినిమం 2 ఐటమ్స్ అయితే ఉండాలి కదా. ఓకేనా. సో ఇక్కడ గూడ్స్ ఆర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. మనకి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ ని కంపేర్ చేసుకోండి. గూడ్స్ మనం ఏం చేసాం? కొన్నాం. గూడ్స్ కొన్నామంటే మనకి ఏమవుతుంది? గూడ్స్ అనే మనకి బిజినెస్ లోకి ఎంటర్ అవుతుంది. అంతేనా? సో ఆ, నేను గూడ్స్ పర్చేజ్ చేస్తుంటే, ఐ మీన్ గూడ్స్ అంటే మనం ఏదైతే బిజినెస్ డీల్ చేస్తుందో, ఏ వస్తువులను అయితే మనం బిజినెస్ లో డీల్ చేస్తామో, అంటే అమ్మటం కొనడం చేస్తామో, వాటిని గూడ్స్ అంటారని చెప్పాను. అప్పుడు మనం బిజినెస్ లోకి గూడ్స్ వస్తుంటే పర్చేజెస్ అనుకోమని చెప్పాను. బిజినెస్ లో నుంచి గూడ్స్ వెళ్ళిపోతుంటే సేల్స్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఓకేనా. అంటే ఇక్కడ మన బిజినెస్ లోకి ఏమొస్తున్నాయి? గుడ్. గూడ్స్ గూడ్స్ వస్తున్నాయి. గూడ్స్ వస్తుంటే మనం ఏమని చెప్పమన్నాను? నేను ఏమని గుర్తు పెట్టుకోమన్నాను? వాట్ అసెట్ ఓకే, గూడ్స్ మనకు వస్తున్నాయి. గూడ్స్ మనకు వస్తుంటే ఇప్పుడే నేను చెప్పాను స్టేట్మెంట్. లోపలికి వస్తుంటే మొత్తం పర్చేజెస్ అన్నాను, బయటికి వెళ్ళిపోతుంటే సేల్స్ అన్నాను. ఓకే. యాజ్ ఫర్ దిస్ గూడ్స్ ఆర్ పర్చేజ్డ్ అంటే గూడ్స్ మనకు వస్తున్నాయి కాబట్టి నేను ఈయన పర్చేజెస్ అంటాను. తర్వాత ఒక ఆస్పెక్ట్ అయిపోయింది. గూడ్స్ కొన్నాం మనం, గూడ్స్ మనకు వస్తున్నాయి. మన దగ్గర నుంచి ఏం పోతుంది? క్యాష్. క్యాష్ పోతుంది. సో క్యాష్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఈ పర్చేజెస్ అన్నాను కదా, ఈ పర్చేజెస్ అనేది ఏ అకౌంట్? రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా? ఇది రియల్ అకౌంట్ అన్న. రియల్ అకౌంట్ ఎందుకు అవుతుంది? పర్చేజెస్ అంటే ఏంది మనకి? పర్చేజెస్ అంటే మనకి అసెట్ మనకు వస్తుంది కదన్నా. ఐ ఎసెట్. మీన్ బిజినెస్. ఎసెట్ వస్తుందంటే నేను గూడ్స్ చెప్పా, ఎసెట్ కాదు నేను చెప్పింది. ఇక్కడ చూడండి, ఆల్ ఎక్స్పెన్సెస్ లో ఏమేమి ఉన్నాయి ఎగ్జాంపుల్ గా? పర్చేజెస్ ఉందా లేదా? ఓకే ఓకే. మన గూడ్స్ ని పర్చేజ్ చేస్తుంటే దాన్ని అసెట్ గా ట్రీట్ చేయకూడదు. ఖర్చుగా మన బిజినెస్ లో డే టు డే డైలీ యాక్టివిటీ అది. ప్రతిరోజు మనం ఖర్చు చేస్తూ ఉంటాం అనమాట. గూడ్స్ కి గూడ్స్ ని రియల్ అకౌంట్స్ తో కంపేర్ చేయమాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. రియల్ అకౌంట్స్ అన్ని మన అసెట్స్, కానీ గూడ్స్ అన్ని మన అసెట్స్ కాదు. గూడ్స్ అన్నిటిని మనం ఇక్కడ పెట్టుకోవటానికి కాదు, మనం తెచ్చుకుంది మళ్ళీ దాన్ని రీసేల్ చేయటానికి. అప్పుడు నేను గూడ్స్ మన బిజినెస్ లోకి వస్తుంటే పర్చేజెస్ అన్నాను, గూడ్స్ మన దగ్గర నుంచి బయట వాళ్ళకి అమ్ముతుంటే సేల్స్ అన్నాను. ఇదొక్క లాజిక్ మాత్రం గుర్తుపెట్టుకోండి కరెక్ట్ గా, గూడ్స్ రిలేటెడ్ గా. సో పర్చేజెస్ అనేది ఏంటిది ఇక్కడ? యాజ్ పర్ దట్ ఎక్స్పెన్స్. అంతేనా? అర్థమవుతుందా? అన్న. పర్చేజెస్ అనేది ఎక్స్పెన్స్. ఎక్స్పెన్సెస్ దేని కిందకి వస్తాయి మనకి? నామినల్ నామినల్. అకౌంట్ల కిందకి వస్తాయన్నమాట. యాజ్ పర్ ద నామినల్ అకౌంటింగ్ రూల్, ఒకసారి నామినల్ అకౌంట్ రూల్కి వెళ్ళండి. ఇది వదిలేసేయండి. నామినల్ అకౌంట్ మనం పర్చేజెస్ అనేది ఏమనుకున్నాం? ఎక్స్పెన్సెస్ అనుకున్నాం కదా ఇప్పుడే. సో యాజ్ పర్ ద నామినల్ అకౌంటింగ్ రూల్, ఆల్ ఎక్స్పెన్సెస్ ని, ఆల్ లాసెస్ ని మనం ఏం చేయాలి? డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలి. ఓకే. సో ఇది మనకి పర్చేజెస్ కాబట్టి పర్చేజెస్ అనేది మనకి ఏమవుతుంది? మనకి డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా? డెబిట్. డెబిట్ అవుతుంది ఇది. సో ఇది మనం డెబిట్ లో రాసుకోవాల్సిన ఐటమ్ అనమాట.
ఇప్పుడు చూడండి, క్యాష్. క్యాష్ ఏంటిది మనకి? క్యాష్ అనేది ఫస్ట్ వస్తుందా పోతుందా తర్వాత సంగతి. క్యాష్ అనేది ఏంటిది అసలు? క్యాష్ అనేది మనకి ఎక్స్పెన్సా? క్యాష్ అనేది మనకి ఇన్కమా? క్యాష్ అనేది మనకి అసెట్టా? క్యాష్ అనేది మనకి ఒక పర్సనా? ఏంటిది ఇది? క్యాష్ అనేది ఎసెట్. అసెట్. అంతే కదా. సో ఇక్కడికి వెళ్ళండి, మన అకౌంటింగ్లోకి వెళ్ళండి, టైప్స్ ఆఫ్ అకౌంట్లోకి వెళ్ళండి. క్యాష్ అనేది ఎసెట్. ఎసెట్స్, అన్ని ఎసెట్స్ మనకి ఏ కిందకి వస్తాయి అన్నాం? రియల్ అకౌంట్ కిందకి వస్తాయి అన్నాం. అంతే కదా. రియల్ అవునన్నా. అకౌంట్ కిందకి. ఇక్కడ రియల్ అకౌంట్ లోకి వచ్చేసరికి గోల్డెన్ రూల్ ఏదో ఏదో చూడండి. రియల్ అకౌంట్ లో ఇది రియల్ అకౌంట్. వాట్ రియల్ అకౌంటింగ్ యొక్క గోల్డెన్ రూల్స్ ఏంటి? వాట్ వస్తుంటే డెబిట్ చేయాలి, మన దగ్గర నుంచి పోతుంటే క్రెడిట్ చేయాలి. అంతే కదా. ఇక్కడ మనకి క్యాష్ అనేది వస్తుందా పోతుందా? గూడ్స్ పర్చేజ్ చేసాము, గూడ్స్ అనేవి మనకు గోల్డ్ వస్తున్నాయి. దానికి బదులుగా మనం ఏమి ఇస్తున్నాము? క్యాష్ ఇస్తున్నాము. అంటే బిజినెస్ లోకి వస్తుందా పోతుందా? పోతుంది. పోతుంది. అంతేనా? అర్థమవుతుందా? వెళ్తుందా? అంతే కదా. సో వెళ్తుంటే మనం దీన్ని ఏం చేయాలి? ఏమనుకున్నాం? వెళ్తుంటే గోల్డెన్ రూల్స్ లో క్రెడిట్ వాట్ గోస్ అవుట్ యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ రూల్. అర్థమవుతుందా లాజిక్? ఆన్. క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఆ క్యాష్ అనేది ఏ అకౌంట్? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ప్రకారం మన దగ్గర నుంచి వెళ్ళిపోయే అసెట్ ని ఏం చేయాలి మనం? క్రెడిట్ చేయాలి. సో క్రెడిట్ చేసినామట. సో ఫైనల్ గా దీనికి జర్నల్ ఎంట్రీ అనేది ఎట్లా వస్తుందంటే, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది అనమాట. సో పర్చేజెస్ ని డెబిట్ చేస్తాము, ఎక్స్పెన్స్ ని క్యాష్ ని క్రెడిట్ చేస్తాము. క్యాష్ ని ఎందుకు క్రెడిట్ చేస్తామంటే అది మన దగ్గర నుంచి పోతుంది కాబట్టి, రియల్ అకౌంటింగ్ గోల్డెన్ రూల్ ప్రకారము వాట్ గోస్ అవుట్ ని క్రెడిట్ చేయాలి. పర్చేజెస్ ని ఎందుకు డెబిట్ చేస్తున్నాం అంటే, పర్చేజెస్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ని మనం డెబిట్ చేయాలి యాజ్ పర్ ద నామినల్ అకౌంటింగ్ రూల్. చూడండి, యాజ్ పర్ ద నామినల్ అకౌంటింగ్ రూల్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ని డెబిట్ చేయాలన్నమాట. సో ఆ లాజిక్స్ ని ఆ రూల్స్ ని బేస్ చేసుకొని మనకి ఫైనల్ గా మనము బుక్స్ ఆఫ్ అకౌంట్ లో ఈ అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఇనీషియల్ గా ఇన్ జర్నల్ అన్నమాట. సో ఈ లాజిక్ ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇలాంటివి ఒక ఒక 10 ట్రాన్సాక్షన్స్ మీకు ఎనాలిసిస్ చేయించి చెప్తాను. తర్వాత ఇంకా ఏదైనా ఏ ట్రాన్సాక్షన్ అయినా ప్రపంచంలో ఎక్కడ నుంచి అయినా కానీ ఏ ట్రాన్సాక్షన్ తీసుకున్నా కానీ అకౌంటింగ్ లో ఈ లాజిక్ నే ఫాలో అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇంకా రిమైనింగ్ టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈలోపు ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ ఇవి కొంచెం చూసుకోండి. ఓకేనా. ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ లాజిక్స్ దేని బేస్ చేసుకుని వస్తున్నాయి అంటే, టైప్స్ ఆఫ్ అకౌంట్స్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్. ఈ రెండు మీకు బాగా గుర్తుండిపోవాల్సిన అంశాలన్నమాట. ఈ రెండు మీరు పర్ఫెక్ట్ గా అనలైజ్ చేయగలిగితే, ప్రపంచంలో మీరు అకౌంటింగ్ ప్రకారం ఎక్కడికి వెళ్ళి అకౌంట్స్ జాబ్ చేసినా కూడా భయం ఉండదు ముందు. ఏదైనా కొత్త థింగ్స్ వచ్చినా కూడా దీని లాజిక్ ఈ లాజిక్స్ బేస్ చేసుకుని వస్తాయి అనమాట. దేర్ ఇస్ నో ఎక్సెప్షన్స్
ఫర్ దీస్ రూల్స్, దిస్ అకౌంట్స్, దిస్ గోల్డెన్ రూల్స్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈరోజు. ఈరోజు కానీ నిన్నటి కానీ ప్రీవియస్ ఏమైనా. ఏం లేదన్న నాకైతే. ఓకే, అందరూ ఫైన్ కదా? అదర్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Yes, yeah. Fine. హ్మ్? చెప్పు. హలో. Hello, Veera. No. నో డౌటా? Yes, yes. ఓకే, ఓకే. ఈ లాజిక్స్ అవన్నీ కూడా ఒకసారి చూసుకొని నేను ఈ ఎక్సెల్ షీట్ ఇప్పుడు పంపిస్తాను, మీకు షేర్ చేస్తాను. ఓకేనా? Okay, Veera. ఓకే, బాయ్. అన్న చెప్పు. చెప్పు. ఒక 2 to 3 ట్రాన్సాక్షన్స్ అన్న రేపు ఎంట్రీస్ అన్న చేసుకో ఇలాగ వస్తుంది. అంటే ఓకే, మా ఎక్సర్సైజ్ లాగా ఇవ్వమంటారా? ఒక ఎక్సర్సైజ్ లాగా ఓకే. ఒక 3 to 4 అయినా ఇస్తే ఓకే, నేను మాకు కూడా కావాలి. నేను ఇప్పుడు ఒక 4 ట్రాన్సాక్షన్స్ ని ఇక్కడ రాస్తాను. దాన్ని మీరు డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది, అది ఏ లాజిక్ ప్రకారం వస్తుంది, ఏ అకౌంటింగ్ రూల్ ప్రకారం వస్తుందో మీరు అనాలిసిస్ చేసి రేపు నాకు చెప్పండి. ఓకే. ఓకే, రేపు డిస్కషన్ చేస్తాను, మేము రాసుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తాను నీకు. అవి మీరు అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేసిన తర్వాత రేపు ఫస్ట్ మీరు చెప్పండి, నేను ఇక్కడ మళ్ళీ నోట్ చేస్తాను. తర్వాత ఎవరికన్నా అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళా. సేమ్ మీరు చెప్పిన ఒకవేళ కరెక్షన్స్ ఉంటేనే కరెక్షన్ చేస్తాను, లేకపోతే కరెక్ట్ అయితేనే ఆ లాజిక్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. బిల్డింగ్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్, ఇదొకటి. తర్వాత గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎక్స్, ఎక్స్ దగ్గర నుంచి మనకు క్యాష్ వచ్చినాయి. తర్వాత క్యాష్ పెయిడ్ టు రాజు. సో ఈ 4 ట్రాన్సాక్షన్స్ ని చాలే, ఈ 4 ట్రాన్సాక్షన్ ని మీరు అనాలిసిస్ చేయండి. డెబిట్ ట్యాక్స్ పెట్టింది, క్రెడిట్ ట్యాక్స్ పెట్టింది, అది ఏ రూల్ ప్రకారం డెబిట్ చేశారు, ఏ రూల్ ప్రకారం క్రెడిట్ చేశారు. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఈ లైన్ ఐటెంలో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, గివింగ్ ఆస్పెక్ట్, రిసీవింగ్ ఆస్పెక్ట్. వాటిని ఐడెంటిఫై చేయండి, నేను ఇప్పుడు ఐడెంటిఫై చేసినట్టు. తర్వాత ఫస్ట్ లైన్ ఐటమ్స్, ఐ మీన్ డెబిట్ ఏది వస్తుంది, ఈ రెంటిల్లో డెబిట్ ఏది వస్తుంది, క్రెడిట్ ఏది వస్తుంది రాయండి. రాసిన తర్వాత ఇట్లా డెబిట్ వచ్చిన దాన్నేమో ఫస్ట్ ఇలా రాస్తామన్నమాట. డెబిట్ ఐటమ్, అకౌంట్, ఇట్లా డెటార్ అని రాస్తాము, ఇక్కడ అమౌంట్ రాస్తాం అనమాట. అదేవిధంగా 2 వచ్చేసరికి మనకు కొంత గ్యాప్ ఇస్తాం కింద. ఇది అకౌంటింగ్ రూల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేదన్నమాట. అది ఎందుకు ఫాలో అవుతారో నాకైతే తెలియదు. ఇట్లా నెక్స్ట్ 2 పెట్టేసి క్రెడిట్ అయితే ఏ అకౌంట్ వస్తుందో అది, తర్వాత అమౌంట్ వేయాలన్నమాట. సో ఈ విధంగా మీ ఈ 3 ట్రాన్సాక్షన్స్ని మీరు అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేసిన తర్వాత మీరు కుదిరితే నాకు పర్సనల్గా ఒకళ్ళు పంపిస్తే నేను వాటిని ఒకసారి చెక్ చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, మీరు ఆ లాజిక్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వెల్ అండ్ గుడ్. మళ్ళా ఈవెన్ దో ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మళ్ళీ నేను పక్కన వాళ్ళ అదర్స్కి అర్థం కావాలి కాబట్టి ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లా ఒక కొన్ని ట్రాన్సాక్షన్స్ని మనం అర్థం చేసుకుంటే ఇంకా డైరెక్ట్గా మనం ఈ జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్కి వెళ్ళిపోయినాం అనుకో. సో ఇది ఒక సైకిల్, ఈ అకౌంటింగ్ సైకిల్ మొత్తం ఒక ప్రాబ్లం చేసేస్తే మనము తర్వాత చిన్నగా ఎస్ఏపిలోకి ఎంటర్ అయిపోవచ్చు. ఓకేనా? అన్న ఓకే.
ఓకే, ఫైనల్. సరే, ఓకే బ్రో. టుమారో విల్ మీట్ అట్ 6:30 AM. ఓకే, బాయ్. థ్యాంక్స్.